దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తిరిగి మరలా దేవుని మాటలు వినడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈనాటి ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు. మహాకృపలో మమ్మల్ని భద్రపరిచి తిరిగి మరలా ఈ వారము కూడా నీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము. ఎంతమంది బిడ్డలైతే నాయనా నీ మాటల ద్వారా ఆత్మీయతలో బలపరచబడుతూ ఉన్నారో, ఆశ కలిగి నీ మాటలు వినటానికి సిద్ధపడుతూ ఉన్నారో, మరలా వారందరితో మీరు మాట్లాడమని, నీ మాట ద్వారా వారిని ఆత్మీయతలో క్షేమాభివృద్ధిలోనికి నడిపించమని, నిలబడిన నన్ను నాయనా బలపరిచి నా నోటిని మీ నోటిగా వాడుకుని తండ్రి తిరిగి నాయన నీ మాటల ద్వారా నీ ప్రియబిడ్డలందరినీ ఆదరించుమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా శుభవార్త 19వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుందాం. లూకా శుభవార్త 19వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుదాం. దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగూరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. 5వ వచనం కూడా, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుగుకొనిరి. చాలండి. యేసు ప్రభువారు సువార్త పరిచర్య చేస్తూ ఉన్న దినాలలో ఆయన పలు ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని ఆత్మలో బలపరుస్తూ అనేక మందిని రక్షిస్తూ అనేకమైన కార్యాలను వారి జీవితాలలో జరిగిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే ఆయన యెరికో పట్టణంలోనికి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెరికో పట్టణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే అది శాపగ్రస్తమైన పట్టణంగా కనబడుతుంది. కారణం ఏమై ఉంది అనంటే కొన్ని ఉదాహరణలు మీ ముందుంచి నేను ముందుకు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే యెరికో పట్టణములో రాహాబు అను ఒక వేశ్య ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో వేశ్యలు అనగా తమ శరీరాన్ని అమ్ముకుని గడిపే స్త్రీలు ఉన్న పట్టణముగా యెరికో పట్టణం కనబడుతుంది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. దొంగల చేతిలో చిక్కి అతడు కొట్టబడి అతని వస్త్రాలతో సహా దోచుకుని పోయినట్లుగా ఒక ఉపమానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అనంటే ఆ ప్రాంతంలో దొంగలు కూడా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే లూకా శుభవార్త 18వ అధ్యాయం చివరి వచనాలు మనం చూసినట్లయితే 35వ వచనం నుంచి మనం చూస్తే ఆయన యెరికో సమీపిస్తూ ఉండగా, అంటే యెరికో పట్టణ సమీపముగా ఆయన వచ్చేసరికి అక్కడ ఒక పుట్టుకతో గ్రుడ్డివాడు మనకు కనబడుతూ ఉన్నాడు. అనంటే అక్కడ బలహీనులు కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు మనం చదివిన ఈ సందర్భంలో ఒక వ్యక్తి ప్రముఖుడుగా కనబడుతున్నాడు. అతని పేరు జక్కయ్య. జక్కయ్యను గురించి అక్కడ ఉన్న ప్రజలందరూ ఇస్తూ ఉన్న సాక్ష్యం ఏంటనంటే పాపి అయిన జక్కయ్య అనంటే ఆ ప్రాంతములో పాపులుగా పిలువబడేవారు కూడా ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే అది శపితమైన ప్రాంతంగా కనబడుతుంది. ఆ శపితమైన ప్రాంతములో వేశ్యలు ఉన్నారు. ఆ శపితమైన ప్రాంతంలో దొంగలు ఉన్నారు. ఆ శపితమైన ప్రాంతంలో
బలహీనులు ఉన్నారు. ఆ శపితమైన ప్రాంతంలో పాపులుగా పిలువబడేవారు కూడా ఉన్నారు. అలాంటి ప్రాంతానికి యేసు ప్రభువారు వచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇంతకీ అలాంటి ప్రాంతానికి యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రభువారు ధనవంతుల దగ్గరకు వచ్చినట్లు పరిశుద్ధ గ్రంథం చెప్పట్లేదు. కానీ ప్రభువారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి దగ్గరికి వచ్చినట్లు పరిశుద్ధ గ్రంథం చెప్పట్లేదు. కానీ తిమోతి గారు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాస్తూ అన్నాడు, పాపులను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అనంటే, యేసు ప్రభువారు ఎవరి దగ్గరికి వచ్చాడు అనంటే పాపులైన వారి దగ్గరకు వచ్చారు, బలహీనులైన వారి దగ్గరకు వచ్చారు. లేదనంటే మంచి సాక్ష్యం లేకుండా వ్యర్థమైన జీవితం కలిగి జీవిస్తున్న వారి కోసం ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అదే లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభువారు వచ్చారు అన్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో కూడా దేవుని రాజ్య స్వార్థను ప్రచురము చేయాలి అనే ఒక ఆలోచనతో ఆ క్రమములో ఎరికో పట్టణంలోనికి ఆయన వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారు ఆ ప్రాంతంలోనికి వస్తూ ఉన్నాడనంట ఒక వ్యక్తి విన్నాడు. ఆయన పేరే జక్కయ్య. 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరేను గాని. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ జక్కయ్య అనే వ్యక్తి ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. ఈ జక్కయ్య అనే వ్యక్తి ధనవంతుడుగా కనబడుతూ ఉన్నాడు. ఈ జక్కయ్య అనే వ్యక్తి ఒక మంచి స్థితిలో ఉన్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి అనంట యేసు ఎవరో అని చూడాలి అనే ఆలోచన కలిగిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఆలోచన కలిగి ఉండనంట జక్కయ్య ఏ మార్గం గుండా అయితే యేసు వెళుతూ ఉన్నాడని తెలుసుకున్నాడో ఆ మార్గానికి వచ్చాడనంట. అక్కడికి వచ్చి చూసేసరికి బహుజన సమూహము యేసు చుట్టూ గుమికూడి ఉన్నాడు. ఇతడేమో పొట్టివాడైనందున అతడు చూడలేకపోతూ ఉన్నాడు. చూడాలనే ఆశ ఉంది. ఆయన ఎలా ఉంటాడో ఏం చేస్తాడో అనే ఆశ కలిగి ఆయనను చూడాలనుకునే క్రమంలో చూడలేకపోయాడు. అప్పుడు అనంట తిరిగి ఆయన వెళ్ళిపోవటానికి ఇష్టపడాల. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం విన్నాం. ఒకవేళ తనకున్న ధనాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇప్పుడు కాకపోతే తర్వాత చూడొచ్చులే అనుకోవచ్చు. తనకున్న ఉద్యోగాన్ని బట్టి ఆలోచన చేస్తే తన ఉద్యోగాన్ని బట్టి ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి చూడొచ్చులే అనుకోవచ్చు. తన స్థితిని బట్టి ఆలోచన చేస్తే ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి చూడొచ్చులే అనుకోవచ్చు. కానీ అనంటే జక్కయ్య ఆయన వెనకకు వెళ్ళిపోవటానికి ఇష్టపడాల. మరి ఏం చేస్తూ ఉన్నాడు? మన గనుక 4వ వచనాన్ని చదివినట్లయితే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చూడటానికి. చెట్టు ఎక్కడం అంటే అంత తేలికైన పని కాదు. చెట్టు ఎక్కాలనంటే అది చాలా కష్టతరమైనది. ప్రయాస పడుతూ ఉన్నాడు. ఆ ప్రయాసలో ఆయన చాలా కష్టపడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దెబ్బలు తగిలి ఉండుంటాయి, ఆయన ఇష్టపడ్డాడనంట. కారణం ఏంటనంటే యేసు ఎవరో చూడాలని. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ఆచారయుక్తంగా వచ్చి వెళ్ళిపోతే ఏమీ కూడా మనము ప్రతిఫలాన్ని పొందుకోలేం. ఏదో నామకం వచ్చి వెళ్ళిపోతే ఏమీ ప్రతిఫలాన్ని మనం పొందుకోలేం. దేవునిని చూడాలి, దేవుని దగ్గరకు వస్తూ ఉన్న మనము దేవునితో గడపాలి, దేవునితో మాట్లాడాలి అనే ఆలోచన కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనం ప్రయాస పడగలిగితే, ఆ ప్రయాసలో ఎదురు దెబ్బలు ఉండొచ్చు, ఆ ప్రయాసలో బాధలు ఉండొచ్చు, ఆ ప్రయాసలో బలహీనతలు ఉండొచ్చు, ఆ ప్రయాసలో కృంగిపోయే పరిస్థితులు ఉండొచ్చు. అయినప్పటికీ వెనుదిరగక ప్రభుని యందు విశ్వాసములో నమ్మకంతో ప్రభుని చిత్తానికి తల వంచి
మనము ప్రయాస పడగలిగితే ఖచ్చితంగా ప్రభు ప్రతిఫలాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు జక్కయ్య ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రయాస పడటానికి ఇష్టపడ్డాడు. అక్కడే తన జీవితం మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే యేసు వస్తూ ఉన్నాడని విన్నాడో వెంటనేనంట ఆయన మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు అనంటే తన ఆశను నెరవేర్చుకోవడానికి కూర్చున్నాడు. ఈరోజు ఆలోచన చేయి. దేవుని సన్నిధికి నువ్వు ఏదో ఆలోచనతో, దేవుని సన్నిధికి నువ్వు ఏదో ఆశతో వస్తూ ఉన్నావు. నీ ఆశను నీ జీవితంలో నెరవేర్చుకొనగలుగుతూ ఉన్నావా? నీ ఆలోచనను దేవుని చిత్తములో నెరవేర్చుకొనగలుగుతూ ఉన్నావా? లేదంటే ఏదో కోరికతో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, నీ కోరికను నీవు నెరవేర్చుకొనగలుగుతూ ఉన్నావా? నెరవేర్చుకోలేకపోతూ ఉన్నావనంటే ఆశ అయితే నీలో ఉంది కానా పట్టుదల నీలో లేదు. ఆశ అయితే నీలో ఉంది కానా ప్రయాసపడే తత్వం నీలో లేదు. జక్కయ్యను గురించి ప్రజలు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే పాపి అని. ఆయన ఒక ఉద్యోగస్తుడుగా ఉన్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు, మంచి స్థితి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ స్థితిని బట్టి, ఆయనకున్న ఉద్యోగాన్ని బట్టి, ఆయనకున్న ధనాన్ని బట్టి సమాజం ఒక పాపిగా ముద్ర వేసి చూస్తూ ఉంటే ఆయనేమో దేవుని యందు విశ్వాసం కలిగి అనంట ప్రయాసపడటానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సమాజం నిన్ను నిందించవచ్చు, సమాజం నిన్ను దూషించవచ్చు, సమాజం నిన్ను తిరస్కరించవచ్చు, తృణీకరించవచ్చు. కానీ ప్రభు చిత్తములో ప్రభుని కోసం ప్రయాసపడటానికి నువ్వు ఇష్టపడగలిగితే ఏ సమాజం నిన్ను దూషిస్తూ ఉందో, ఏ సమాజం నిన్ను తృణీకరిస్తూ ఉందో, ఏ సమాజం నిన్ను అవమానపరుస్తూ ఉందో అదే సమాజంలో ఆ సమాజానికి మాదిరికరముగా ప్రభు నిన్ను వాడుకొనబోతూ ఉన్నాడు. నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు జక్కయ్య ఆశ కలిగి ఉన్న కారణాన ఆశను నెరవేర్చుకొనడానికి పట్టుదల కలిగిన వాడే ప్రయాసపడుతూ ఉన్న కారణాన, ప్రయాసపడి చెట్టెక్కి కూర్చున్న కారణాన జక్కయ్య యేసును చూడాలని వచ్చాడు. కానీ యేసే జక్కయ్యను చూస్తూ ఉన్నాడు అన్నట్ట. ఎంత ఆశ్చర్యం అండి! అక్కడ ఎంతోమంది జనసమూహం ఉన్నారే, వారందరిలో జక్కయ్య ప్రత్యేకింపబడిన వాడుగా యేసు గుర్తించడానికి గల కారణం ఏంటనంటే జక్కయ్య పాపిగా పిలువబడిన జక్కయ్యలో ఉన్న పట్టుదల, జక్కయ్య పాపి అని ముద్ర వేయబడిన జక్కయ్య పడిన ప్రయాస వలన ప్రభువు జక్కయ్యకు ప్రతిఫలాన్ని ఇవ్వటానికి అనంట జక్కయ్య వైపు చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఏ విషయమై కృంగిపోతూ ఉన్నావో, ఈరోజు నీవు ఏ విషయమై నీవు భారముతో బ్రతుకుతూ ఉన్నావో, పట్టుదల కలిగిన వాడవై ప్రయాస పడగలిగి దేవుని చిత్తంలో దేవుని సన్నిధిలో తల వంచి చూడు. ఖచ్చితంగా ప్రభువు నీ ప్రయాసను చూడబోతూ ఉన్నాడు. జక్కయ్యను చూచినవాడు నిన్ను చూడబోతూ ఉన్నాడు. జక్కయ్యను పిలిచినవాడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. జక్కయ్య పక్షాన ఉన్నత కార్యాలు చేసినవాడు నీ పక్షాన కూడా కార్యాలను చేయాలని తలంపుతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నేను చేయవలసింది ఏంటన్నానంటే జక్కయ్య వలె పట్టుదల కలిగిన వారమై, జక్కయ్య వలె దేవుని కోసము ప్రయాస పడగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుకొనగలుగుతాం. జక్కయ్య యేసును చూడాలని వచ్చాడు. ఇప్పుడు యేసే జక్కయ్యను చూస్తూ ఉన్నాడు. మనం 5వ వచనాన్ని మనం చదివినట్లయితే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, ప్రభువు జక్కయ్యను పిలుస్తూ ఉన్నాడు. అనంటే జక్కయ్యను చూచినవాడు జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, నిన్ను చూచేవాడు నీతో కూడా మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ హృదయ వేదన ఏమయ్యుందో, నీకున్న సమస్యకు కారణం ఏమయ్యుందో, నీకున్న బలహీనత ఏమయ్యుందో, వాటి విషయమై పట్టుదల కలిగి
ప్రయాసతో దేవుని సన్నిధిలో, దేవుని చిత్తములో, విశ్వాసముతో, నమ్మకముతో నీవు జీవించగలిగితే జక్కయ్యను చూచిన వాడు నిన్ను చూచి జక్కయ్యతో మాట్లాడినట్లుగా నీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ఎంత సంతోషించుండుంటాడో కదా జక్కయ్య. కారణం ఏంటనంటే ఈయన ఆశ కలిగి వచ్చాడు, ఆయనను చూస్తే చాలులే అని. కానీ ఈయన ఆలోచన ఒకటైతే ప్రభుని ఆలోచన ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆశ కలిగిన నీ ఆలోచన ఒకటైతే నిన్ను నిర్మించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఆలోచన ఉన్నతమైన ఆలోచన. ప్రియ సంఘమా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని చిత్తానికి తల వంచి పట్టుదలతో ప్రయాసపడటానికి ఇష్టపడగలవా? అలాగైతే నీ ఆలోచనకు మించిన ఉన్నతమైన ప్రభుని ఆలోచన నీ జీవితంలో ప్రభు సఫలీకృతం చేయబోతూ ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెల్లిస్తారా? దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు జక్కయ్యను పిలుస్తూ ఉన్నాడు ప్రభు. జక్కయ్య, త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉంది. జక్కయ్య నన్నంట ఎక్కేటప్పుడు ఎంత ప్రయాసపడ్డాడో తెలీదు, కానీ దిగేటప్పుడు అంట చాలా ఈజీగా దిగేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభుతో కలిసి నడవటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సంగమా, ప్రభుని కార్యాలు నా జీవితాలలో జరగాలి అని అంటే, నామక వచ్చి వెళ్ళిపోయే వారంగా మనం ఉంటే ప్రభుని ఆశీర్వాదాలను మనం పొందుకోలేం. ప్రభుని కార్యాలను మనము చవి చూడలేము. ఎప్పుడు ప్రభుని కార్యాలను మనం చవి చూడగలుగుతామనంటే పట్టుదల కలిగిన వారమై ప్రయాసతో దేవుని చిత్తములో బ్రతుకుతూ ప్రభునితో నడవటానికి ఇష్టపడినప్పుడే ప్రభుని కార్యాలను మనం చవి చూడగలుగుతాం. ఇప్పుడు జక్కయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? యేసుతో నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడనంట. నేను రానయ్యా అన్నాడా? ఇప్పుడు కాదులయ్యా అన్నాడా? ఇంకోసారి వస్తాలయ్యా అన్నాడా? లేదు లేదు. ఎప్పుడైతే యేసు పిలిచాడో అప్పుడే యేసు మాటకు చిరసావహించిన వాడే ప్రభునితో నడిచి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తుంటేనంట వీళ్ళిద్దరిని సమాజం చూస్తుందనంట. ప్రియ సంగమా, నువ్వు ప్రభునిలో ఎంతగా బలపడతావో సమాజం నిన్నంతగా దృష్టిస్తూ ఉంటుంది. ఇప్పుడు జక్కయ్య యేసు కలిసి నడుచుకుంటూ వెళుతూ ఉంటే వారిద్దరిని చూచిన సమాజం అంటుందనంట, పాపి అయిన వీనితో నా బస చేయడానికి వెళుతూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా అవమానించొచ్చేమో. ఏమని? పరిశుద్ధుడైపోయాడు, భక్తిపరుడైపోయాడు. పర్వాలేదు, వాళ్ళు అంటున్నారని నీవు బాధపడవలసిన అవసరం లేదు. వాళ్ళు అంటున్నారని నీవు విశ్వాసం నుంచి వైదొలిగిపోవలసిన అవసరం లేదు. గతకాలపు నీ జీవితాన్ని బట్టి ఒకవేళ వాళ్ళు అంటున్నారేమో, ప్రభుని చిత్తానికి తల వంచి ప్రభునితోనే కలిసి ముందుకు వెళ్ళిపోవటానికి ఇష్టపడగలిగితే నీలో వచ్చిన మార్పును బట్టి వారందరినీ మార్చగలిగిన గొప్పవాడు నీవు నమ్మిన దేవుడు. నమ్మితే స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. వారు నిందిస్తూ ఉన్నా, వారు అవమానిస్తూ ఉన్నా, వారు ద్వేషిస్తూ ఉన్నా జక్కయ్యనంట మారు మాట మాట్లాడాల. గత కాలంలోనైతేనే సుంకాలు వసూలు చేయడానికి వెళ్ళినప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో. ఒక మాట అంటే రెండేసి మాటలు పలికి ఉండుంటాడు. అతడు పెట్టిన కష్టాన్ని బట్టి అతనిని అన్నన్ని మాటలు అంటున్నారు. అయినా తిరిగి మాట్లాడటానికి ఇష్టపడలా. యేసుతో నడిచి ముందుకు సాగిపోతూ అంటూ ఉన్నాడనంట, అయ్యా, పేదలకు నా ఆస్తిని సగభాగము పంచి ఇచ్చేస్తానయ్యా. ఎవని వద్దనైతే నేను అతిగా ఆశించానో రెండంతలుగా తిరిగి ఇచ్చేస్తాను. ఇక్కడ ఒక నిమిషం ఆగి ఆలోచన చేద్దాం. ఒకప్పుడు అధికంగా వసూలు చేసిన వాడు కదా ఈ జక్కయ్య. అతనిలో వచ్చిన మార్పును బట్టి అతడు ఇప్పుడేమంటున్నాడు? నా ఆస్తుల సగ భాగాన్ని పేదలకు ఇచ్చేస్తానంటున్నాడు. ఎవని వద్దనైతే అతిగా ఆశించానో రెండంతలుగా ఇచ్చేస్తానంటున్నాడు. ఇప్పుడు జక్కయ్య ఆస్తిని 2 భాగాలుగా చేస్తే ఒక భాగమేమో పేదలకు ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు,
మరొక భాగాన్నేమో ఎవరి వద్ద అతిగా ఆశించాడో వారికి రెండంతలుగా ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు అని అంటే జక్కయ్యకు ఏమీ కూడా మిగుల్చుకోవడానికి ఇష్టపడలా. ఒక ఆలోచన చేద్దాం. ఇస్తాను అన్నాడు అని అంటే ఇచ్చేసి ఉండుంటాడా లేదా? ఖచ్చితంగా ఇచ్చేసే ఉండుంటాడు. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న సమాజం పాపి అంటున్నారు చూడు. ఇతడు పంచి పెడుతూ ఉండగా అతనిని పాపి అనగలుగుతారా? ఇతనిలో వచ్చిన మార్పును బట్టి ఖచ్చితంగా వారిలో పశ్చాత్తాపం కలిగే ఉంటుంది. ఇతనిలో వచ్చిన మార్పును బట్టి ఖచ్చితంగా వారి బ్రతుకులు మార్చబడే ఉండుంటాయి. ప్రసంగమా, దేవునిలో బలపడుతూ ఉండగా, దేవుని చిత్తంలో నువ్వు బ్రతుకుతూ ఉండగా అవమానించే వారిని బట్టి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నిన్ను నిందించే వారిని బట్టి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ప్రభునితో నడుస్తూ నీ పాత జీవితాన్ని నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి నీలో యేసును చూపించు చూడు. ఖచ్చితంగా ఎవరు నిన్ను అవమానించారో వారిని మార్చగలిగిన గొప్పవాడు నీవు నమ్మినవాడు. నమ్మితే స్తోత్రం చెల్లిస్తావా? ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, విశ్వాసులమే కాన జక్కయ్య వంటి విశ్వాసం మనలో లేదేమో. ఏదో నామకా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నామేమో, ఆచారయుక్తముగా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నామేమో, పేరుకు విశ్వాసులముగా పిలువబడుతూ ఉన్నాము, కానీ ప్రభుని కార్యాలను మనము చవి చూడలేకపోతూ ఉన్నామేమో. కారణం ఏంటనంటే మనలో ఉన్న నామక భక్తి. ఈరోజు ఆ భక్తిని మనం విడిచిపెట్టగలిగితే జక్కయ్య వలె పట్టుదల కలిగిన వారమై, జక్కయ్య వలె ప్రయాస పడగలిగిన వారమై, జక్కయ్య వలె ప్రభునితో నడవగలిగిన వారమై, జక్కయ్య వలె బ్రతుకును మార్చుకున్న వారమై దేవుని చిత్తంలో బ్రతకగలిగితే ఖచ్చితంగా ప్రభుని ఆశీర్వాదాన్ని మనము పొందుకొనగలుగుతాం. జక్కయ్య తన బ్రతుకును మార్చుకున్నాడు గనుక, పట్టుదల కలిగిన వాడై ప్రయాసపడి ప్రభునితో నడుస్తూ తన బ్రతుకును మార్చుకున్నాడు గనుక జక్కయ్యని గురించి ప్రభు ఇస్తున్న సాక్ష్యం ఏంటో చూద్దామా? 9వ వచనాన్ని మనం చదివినట్లయితే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూసారా అండి ఎంత ఆశీర్వాదాన్ని జక్కయ్య పొందుకున్నాడో? కారణం ఏంటనంటే జక్కయ్యలో వచ్చిన మార్పు. ఈరోజు విశ్వాసిగా పిలువబడుతూ ఉన్న నీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి నీవు ఆలోచన చేయి. నిజంగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్న నీలో పట్టుదల ఉందా? దేవుని సన్నిధికి వస్తూ ఉన్న నీలో ప్రయాసపడగలిగిన తత్వం ఉందా? దేవుని సన్నిధికి వస్తూ ఉన్న నీలో ప్రభునితో నడిచే ఆత్మీయ గుణలక్షణం ఉందా? దేవుని సన్నిధికి వస్తూ ఉన్న నీలో పశ్చాత్తాప హృదయం ఉందా? అందుకేనేమో ప్రభువు నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నా, ప్రభువు నీతో నడవాలని ఆశ కలిగి ఉన్నా, ప్రభువు నిన్ను దీవించాలని ఆలోచన కలిగి ఉన్నా, వాటన్నిటిని మనం దూరం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే గాక మాదిరి కలిగిన భక్తి జీవితాన్ని కలిగి జీవించవలసిన మనము నామక భక్తిని కలిగి ఉండటం వలన సమాజంలో దేవుని నామం అవమానపరచబడట్లేదంటారా? మన కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోవడం లేదంటారా? నిజంగా మార్చబడిన మనం ప్రభుని చిత్తములో జక్కయ్య వలె జీవిస్తే ప్రభు మన బిడ్డలను మార్చలేడా? జక్కయ్య వలె జీవిస్తే ప్రభు మన కుటుంబ యజమానులను మార్చలేడా? యజమానురాలను మార్చలేడా? నిన్ను నన్ను అవమానించే వారిని మార్చలేడా? మార్చగలిగిన గొప్పవాడు. మరి ఎందుకు మారట్లేదు అని అంటే సరి అయిన మార్పు విశ్వాసులముగా పిలువబడుతూ ఉన్నా, దేవుని బిడ్డలముగా పిలువబడుతూ ఉన్నా మనలోనే లేదు. ఈరోజు జక్కయ్య ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఒక తీర్మానంలోనికి రావడానికి ఇష్టపడగలిగితే, అన్యుడైన జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య, ఉద్యోగస్తుడైన జక్కయ్య, మంచి స్థితి కలిగిన జక్కయ్య ఏ విధముగా మార్చబడ్డాడో, మార్చబడిన తర్వాత అన్నంట ఉద్యోగాన్ని బట్టి గర్వించాలా, ధనాన్ని బట్టి గర్వించాలా, స్థితిని బట్టి గర్వించాలా? ప్రభుని చిత్తములో తల వంచాడు.
అటు ఆత్మీయ జీవితాన్ని కలిగి మనం జీవించడానికి తీర్మానం చేసుకోగలిగితే ప్రభు ఈరోజు మనలను మన కుటుంబాలను కూడా జక్కయ్యను ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించడానికి, జక్కయ్య కుటుంబాన్ని రక్షించినట్లుగా రక్షించడానికి, జక్కయ్యను గూర్చి పలికినట్లుగా మనలను గూర్చి కూడా సాక్ష్యం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్మితే ప్రభుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో ఉందాం. ప్రభుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో ఉందాం. ఈరోజు విన్న మాటలు నిజంగా నీ హృదయాన్ని గాయపరుచుంటే ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేయి. విశ్వాసిగా పిలువబడుతున్న నీవు జక్కయ్య వంటి విశ్వాసం నీలో ఉందా లేదా ఆలోచన చేయి. పట్టుదల కలిగి దేవుని సన్నిధికి వస్తున్నావా? ఆశ అయితే ఉంది. పట్టుదల కలిగి దేవుని సన్నిధికి వస్తున్నావా? ప్రయాసపడటానికి ఇష్టపడగలిగి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావా? ప్రభునితో నడవటానికి ఇష్టపడగలిగి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావా? పశ్చాత్తాప హృదయము కలిగి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఈరోజు ప్రభునితో చెప్పయ్యా, గత కాలంలో నేను నామకా వచ్చి వెళ్ళిపోయానయ్యా, నామకా విశ్వాసంలో ఉన్నానయ్యా. ఈరోజు జక్కయ్య ద్వారా నీవు నాతో మాట్లాడి ఉండగా నేను కూడా జక్కయ్య వలె బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. ఆశ కలిగిన నేను పట్టుదలతో నీ దగ్గరకు వస్తానయ్యా. ఆశ కలిగిన నేను ప్రయాసపడటానికి ఇష్టపడి నీ దగ్గరకు వస్తానయ్యా. ఆశ కలిగిన నేను నీతో నడవటానికి వస్తానయ్యా. ఆశ కలిగిన నేను నా పాత రోత జీవితాన్ని విసర్జించి నీతో ఉండటానికి ఇష్టపడి వస్తూ ఉన్నానయ్యా. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. తీర్మానంలోనికి వచ్చిన నీవు ప్రభునితో చెప్పు, నీ హృదయ వేదనకు కారణం ఏమై ఉందో ప్రభునితో చెప్పు. నిన్ను కృంగదీస్తున్న పరిస్థితులకు కారణం ఏమై ఉందో ప్రభునితో చెప్పు. నీకున్న సమస్యలకు గల కారణం ఏమై ఉందో ఖచ్చితంగా ప్రభు అటన్నిటిలో నుండి విడిపించి జక్కయ్య ఇంటిని రక్షించినట్లుగా, జక్కయ్య ఇంటిని మార్చినట్లుగా, జక్కయ్య ఇంటిని ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. నాన్న, జక్కయ్య ద్వారా ఈరోజు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. రక్షింపబడ్డామని చెప్పుకుంటూ ఉన్నాం, విశ్వాసులముగా నీ బిడ్డలముగా పిలువబడుతూ ఉన్నాం. కానీ నాన్న, సరి అయిన ఆత్మీయ జీవితం మాలో లేని కారణమేమో తండ్రి మీ ఆశీర్వాదాలు మేము పొందుకోలేకపోతూ ఉన్నాం. జక్కయ్య ఉద్యోగస్తుడై ఉన్నా, జక్కయ్య ఆస్తిపరుడై ఉన్నా, జక్కయ్య స్థితి కలిగిన వాడై ఉన్నా, నిన్ను చూడాలనే ఆశ కలిగిన వాడే పట్టుదలతో ప్రయాసపడి నీతో నడవటానికి ఇష్టపడి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టిన వాడైనా నీ దగ్గరకు వచ్చిన కారణాన జక్కయ్యతో పాటు జక్కయ్య కుటుంబాన్ని రక్షించారు. జక్కయ్యను అవమానించిన వారిని మార్చిన గొప్పవాడవు నీవు నాన్న. ఎంతమంది ఈ మాటలు వింటూ నాయన వారి పాత రోత జీవితాలను విసర్జించి తండ్రి జక్కయ్య వలె నాయన ఆత్మీయతలో ముందుకు సాగిపోవటానికి తీర్మానం చేసుకుంటున్నారో వారి బ్రతుకులలో నూతన కార్యాలను జరిగించమని, నూతనమైన మేలుల చేత తృప్తిపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసు అతి శ్రేష్టకరమైన నామముందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.